విచారణ వాయిదా గ్రూప్ 1 పైన హైకోర్టు తీర్పు సస్పెన్స్. జూన్ 11వ తేదీకి వాయిదా అట. అంత దూరం ఎందుకు పోయింది కేసు? తీర్పు రిజర్వ్లో పెట్టింది కోర్టు. మొన్న ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, నిన్న జరిగినాయి, అంతకు ముందు రోజు జరిగినాయి. మరి నిన్న సడన్గా జూన్ 11వ తేదీకి వాయిదా వేసారు. కోర్టు హాలిడేసో సంథింగ్ ఏదో ఉన్నట్టుంది ఈ మధ్యకాలంలో. ఇవాళ మే 3. మరి ఆలోపుగా నియామక పత్రాలు ఇవ్వద్దా లేకపోతే ఇవ్వాలా? ఎట్లా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు ఈ కేసుని? ఇప్పుడు కోర్టు పరిధిలోని అంశం, మనం ఇంతకంటే ఎక్కువగా ఏం మాట్లాడకూడదు కూడా. ఇగో గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ పైన విచారణ జూన్ 11వ తేదీకి వాయిదా పడ్డది. నియామకాలు నిలిపేయాలంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టు సింగిల్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. వీటిని విచారణకు స్వీకరించిన సింగిల్ బెంచ్ జడ్జ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గ్రూప్ 1 నియామకాలను తాత్కాలికంగా నిలిపేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపైన టీజీపీఎస్సీ సీజే ధర్మాసనంలో అప్పీల్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం సింగిల్ బెంచ్లోనే వాదన వినిపించాలని టీజీపీఎస్సీకి సూచించింది. అదే సమయంలో వేసవి సెలవులు మొదలు కావడానికి ముందే తుది ఉత్తర్వులు ఇవ్వాలంటూ సింగిల్ బెంచ్ను ఆదేశించింది. ఈ క్రమంలో శుక్రవారాల్లో సింగిల్ బెంచ్ కోర్టులో వాదనలు జరిగినాయి. గ్రూప్ 1 అభ్యర్థుల తరపున న్యాయవాది రచనారెడ్డి వాదన వినిపించారు. ఇరువైపులా వాదన విన్న సింగిల్ బెంచ్ జడ్జ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తదుపరి విచారణను జూన్ 11వ తేదీకి వాయిదా వేశారు. సో అప్పటిదాకా నేను అనుకోవడం ఇది వాళ్ళు ఏదైతే సింగిల్ బెంచ్ ఒక ఆర్డర్ ఇచ్చిందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయండి కానీ నియామక పత్రాలు ఇవ్వద్దు అని చెప్పిందో అది కంటిన్యూ అవుద్దని నేను అనుకుంటున్నా. వీళ్ళు ఎవరు రాస్తలేరండి పేపర్లు. ఇది గ్రూప్ 1 అనగానే ప్రభుత్వానికి కోపం వస్తుందని పెద్దగా బ్యానర్ ఐటమ్స్ కింద పెట్టట్లేదు దీన్ని, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది. రాస్తలేరు. నమస్తే తెలంగాణ రాయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం కదా. ఇగో గ్రూప్ 1లో తప్పు మీద తప్పు, హైకోర్టులో వాడివేడిగా వాదన, మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు, అభ్యర్థి పూజితారెడ్డి జవాబు పత్రం ఇవ్వాలని టీజీపీఎస్సీకి ఆదేశం. విచారణ జూన్ 11వ తేదీకి వాయిదా. సో కోర్టు అడుగుతున్నది ఆమె ఆన్సర్ షీట్ ఇవ్వండి అని. టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ఒక పద్ధతి ప్రకారం తప్పు తర్వాత మరో తప్పు జరిగిందని పిటిషన్ల తరపు న్యాయవాది రచనారెడ్డి హైకోర్టులో తన వాదన వినిపించారు. ఒక తప్పు ఒక పొరపాటు అయితే ఎవరైనా ఉపేక్షిస్తారు, కానీ ఒకదాని తర్వాత మరో తప్పు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన పరీక్షల్లో అక్రమాలు జరిగితే కోర్టు రద్దు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపైన విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్లపైన శుక్రవారం జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. వాదన పూర్తి కాకపోవడంతో విచారణ జూన్ 11వ తేదీకి వాయిదా వేశారు. సర్టిఫికెట్ల పరిశీలన చేసుకోవచ్చు, కానీ నియామక పత్రాలు జారీ చేయరాదంటూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది. అంటే జూన్ 11 వరకు ఆ నియామక పత్రాలు ఇవ్వరు. పునర్మూల్యాంకనం కోరితే మార్కులు తగ్గిపోయాయని ఒకవైపు, మార్కుల జాబితాను ఫోర్జరీ చేశారంటూ మరోవైపు వాద ప్రతివాదులు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో అభ్యర్థి పూజితారెడ్డి జవాబు పత్రాలను సమర్పించాలని టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. ప్రతివాదిగా చేర్చినందున పూజితారెడ్డికి కూడా నోటీసులు జారీ చేస్తున్నట్టుగా తెలిపింది. టీజీపీఎస్సీ తరపు న్యాయవాది రాజశేఖర్ వాదన వినిపిస్తూ తదుపరి విచారణ నాటికి మార్కుల జాబితాను జవాబు పత్రాలను సీల్డ్ కవర్లో సమర్పిస్తామన్నారు. వాటిని పరిశీలిస్తే పిటిషనర్ల అనుమానాలకు తెరపడుతుందన్నారు. ఫోర్జరీ మార్కుల జాబితా సమర్పించారని స్పష్టమైనందున కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండా కేసును కొట్టేయాలని కోరారు. గతంలో ఇదే హైకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. పిటిషన్లపైన విచారణను కావాలని కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. సో ఈ కేసు ఏడికి పోద్ది, ఏమైపోద్ది అన్నది చూడాలి. ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో కొన్ని కేసులు తెర మీదకి వచ్చినప్పుడు కోర్టులు చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యి, మరి ఎవిడెన్స్ లేకపోవడమా కారణాలు ఏంటో మనం చెప్పలేం, కానీ ఆ తర్వాత వ్యతిరేకంగానే తీర్పులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ పర్టికులర్ కేసులో అల్టిమేట్గా కోర్టుకి ఏం కావాలా? సాక్ష్యం కావాలా, పర్ఫెక్ట్ ఆధారం కావాలా. ఆ ఆధారం ప్రకారం అసలు ఆ ఎగ్జామ్ని రద్దు చేయడానికి కావాల్సిన బలమైన ఆధారాలు కావాలి. మరి ఎట్లాంటి బలమైన ఆధారాలని పిటిషనర్లు కానీ అడ్వకేట్స్ కానీ పిటిషనర్ల ద్వారా అడ్వకేట్స్ కోర్టు జడ్జి ముందు పెట్టగలిగితే దాని మీద నిర్ణయం ఉంటుంది.
అది ఎట్లా ఉంటుంది అన్నది చూడాలి. కానీ ఈ తెలుగు మీడియం అభ్యర్థులకి అన్యాయం జరిగిందన్నది అయితే కొన్ని స్టాటిస్టిక్స్ చూస్తే వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది క్లియర్గా. కానీ అల్టిమేట్గా మళ్ళీ కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్. ఎవిడెన్స్ ఎప్పుడు దొరుకుతుంది? ఆ జవాబు పత్రాలని మళ్ళీ మూల్యాంకనం చేసినప్పుడైనా దొరకాలి, రివాల్యుయేషన్ చేసినప్పుడైనా. లేదు కొంతమంది ప్రొఫెసర్లతో ర్యాండమ్గా కోర్టు పరిధిలో వాటిని చెక్ చేసినప్పుడైనా ఎస్ నిజంగానే తప్పు జరిగిందనన్నా తెలవాలి. లేకపోతే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఏమంటున్నారు, అన్నిట్లో 80 వచ్చినానికి ఒక దాంట్లో ఎస్ఏ రైటింగ్లో 11 ఎట్లా వచ్చినాయన్న క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. మరి ఎందుకు వచ్చినాయి? రావద్దని రూల్ ఏమన్నా ఉందా? మనం అనుకున్నప్పుడు మనం జనరల్గా ఆలోచించినప్పుడు అసలు అది రావడానికి ఇంపాసిబుల్ అట్లా. కానీ కోర్టుకి ఏం కావాలి? మళ్ళీ ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ ఎట్లా దొరుకుతుంది? ఆ పేపర్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఎవిడెన్స్ దొరుకుతుంది. సో ఇది మరి ఎటువైపు వెళ్తుంది అన్నది చూడాలి. కోటి మహిళా కాలేజీలోని 18వ సెంటర్లో 721 మంది మెయిన్స్ పరీక్ష రాస్తే 39 మంది, అదే కాలేజీలోని 19వ సెంటర్లో 776 మంది పరీక్ష రాస్తే వారిలో 32 మంది ఎంపికయ్యారని రచనారెడ్డి వివరించారు. మొత్తం 563 మందిలో సుమారు 12% మెయిన్స్కు అర్హత పొందడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. 2 సార్లు జరిపిన మూల్యాంకనంలో 15% తేడా ఉంటే మూడో మూల్యాంకనం జరుగుతుందని నిబంధనల్లో ఉన్నదని గుర్తు చేశారు. సో మూడో మూల్యాంకనం చేయలేదన్నది వీళ్ళు చేస్తున్న ఆరోపణ. చేయలేదు కూడా. 2 టైమ్స్కి ఫస్ట్ టైం చేసిన దానికి సెకండ్ టైం చేసిన దానికి 15% తేడా ఉందట.